నమస్కారం అండి సాధకులారా. మీరు ధ్యానం చేస్తున్నప్పుడు మీ యొక్క శరీరం అనేది అధికంగా కంపిస్తుందా? మీ శరీరం అటు ఇటు ఊగిపోతుందా? తద్వారా మీకు ఎక్కడ హాని కలుగుతుందామని మీరు అధికంగా భయాందోళనకి గురవుతున్నారా? అలాగే ధ్యానం పూర్తయిన తర్వాత కూడా మీ యొక్క శరీరంలోనికి అధికంగా కాస్మిక్ ఎనర్జీ అనేది ప్రవహిస్తూ మీరు ఏదైనా వర్క్ చేస్తున్నా, ఏదైనా ఆలోచనని క్రియేట్ చేస్తున్నా సరే దాని వైపుగా మనసుని పోనీయకుండా ప్రవహిస్తున్న ఈ యొక్క ఎనర్జీ పైన అధికంగా మనసు ఉండే విధంగా మీ పైన ప్రభావం కలిగిస్తుందా? అలాగే శరీరం అంతా మొత్తుగా అనిపించడం, ఏదైనా పని చేయాలంటే పని చేయాలనిపించకపోవడం, ఒక పక్క కూర్చోవాలనుకోవడం, ఇలా రకరకాల అనుభవాలు మీకు ఎదురవుతున్నాయా? అలాగే మీ శరీరం అంతా ఏదో తెలియని శక్తి ఏదో ప్రవహిస్తున్నట్లుగా, ఏదో పాగుతున్నట్లుగా శరీరం అంతా ఉనుకుపోవడం కానీ, కాళ్ళు చేతులు ఆడకపోవడం కానీ, శరీరంలో అక్కడక్కడ బాగా లాగుతున్నట్లుగా, పీగుతున్నట్లుగా, సూదులతో గుచ్చుతున్నట్లుగా రకరకాల అనుభవాలు మీకు కలుగుతున్నాయా? అయితే ఇటువంటి అనుభవాలు కలగడానికి మూల కారణం ఏంటి? ఇటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే మీరు ఏ విధంగా చర్యలు పాటించాలి, ధ్యానం ఏ పద్ధతిలో చేయాలి అనే విషయాన్ని మనం ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం. చూడండి సాధకులారా, మనం ధ్యానం చేస్తున్నప్పుడు మన యొక్క శరీరంలోనికి ఒకానొక స్థాయిలో కాస్మిక్ ఎనర్జీ అనేది ప్రవహించడం జరుగుతుంది. ప్రవహిస్తున్న కాస్మిక్ ఎనర్జీ అనేది మన యొక్క శరీరం తట్టుకోగలిగే స్థాయిలో ప్రవహించినప్పుడు ఆ యొక్క కాస్మిక్ ఎనర్జీ వల్ల మన యొక్క శరీరానికి ఎటువంటి హాని అనేది జరగదు. అలా కాకుండా మన యొక్క శరీరం అనేది తట్టుకోలేని స్థాయిలో ఈ యొక్క కాస్మిక్ ఎనర్జీ అనేది ప్రవహించడం వల్ల మీ యొక్క శరీరం ధ్యానంలో ఉన్నప్పుడు కంపించడం జరుగుతుంది. అలాగే అటు ఇటు ఊగిపోతుంది. తద్వారా మీకు ఏదైనా హాని కలుగుతుందేమో అని మీకు భయాందోళన ఏర్పడడం జరుగుతుంది. ఉదాహరణకి ఎలా అంటే, మీరు స్నానం చేస్తున్నప్పుడు షవర్ నుంచి వస్తున్న వాటర్ కానీ, అలాగే ఒక ముంత వాటర్ తీసుకుని మీరు పైన పోసుకున్నట్లయితే ఆ వాటర్ వల్ల మీకు ఎటువంటి హాని జరగదు. అలా కాకుండా మీరు ఒక వాటర్ ఫోర్స్ వద్దకు వెళ్ళి అధికంగా వేగంగా ప్రవహిస్తున్న ఆ యొక్క వాటర్ కింద మీరు స్నానం చేసినట్లయితే మీపై ఆ యొక్క వాటర్ పడినప్పుడు మీకు ఒత్తిడి కలుగుతుంది. అలాగే మీకు హాని జరిగేందుకు అక్కడ అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీరు ధ్యానం చేస్తున్నప్పుడు అధికంగా ఈ యొక్క కాస్మిక్ ఎనర్జీ అనేది మీ యొక్క శరీరంలోనికి ప్రవహించడం వల్ల మీకు ఇటువంటి అనుభవం అనేది ఎదురవుతుంది. కాబట్టి ఈ యొక్క ఎనర్జీ ప్రవహించేటప్పుడు ఆ యొక్క ఎనర్జీని మీ యొక్క శరీరానికి కావలసిన స్థాయిలో మీరు మలుచుకునే విధంగా మీరు సాధన ప్రాక్టీస్ చేయాలి. దానికి సంబంధించిన సాధన ఎలా ప్రాక్టీస్ చేయాలి అనే విషయాన్ని మనం చివరిలో మాట్లాడుకుందాం. అలాగే మరికొందరు ధ్యానం పూర్తయిపోయిన తర్వాత కూడా వారి యొక్క శరీరంలోనికి కాస్మిక్ ఎనర్జీ అనేది ప్రవహిస్తూనే ఉంటుంది. అలాగే ప్రవహిస్తున్న కాస్మిక్ ఎనర్జీ అనేది వారిని ఏదో రూపంలో ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. మరికొందరికి శరీరం అంతా ఏదో పాగుతున్నట్లుగా అనిపించడం, ఏదో లాగుతున్నట్లుగా అనిపించడం, కుదులతో గుచ్చుతున్నట్లుగా అనిపిస్తుంది. దీనికి గల మూల కారణం ఏంటంటే మీ యొక్క శరీరంలో చక్రాస్ వద్ద బ్లాకేజెస్ అనేవి ఏర్పడడమే. ఉదాహరణకి మనం ఒక పైపు నుండి వాటర్ని పంపిస్తున్నాం అనుకోండి. పంపిస్తున్నప్పుడు ఆ పైపు మధ్య భాగంలో ఎక్కడైనా డస్ట్ అనేది ఉన్నట్లయితే ఆ యొక్క వాటర్ అనేది ఆ పైపులో నుండి సక్రమంగా ప్రయాణం చేయదు. ఎక్కడైతే ఆ యొక్క స్ట్రక్ అనేది ఏర్పడిందో ఆ ప్రదేశంలో ఆ యొక్క వాటర్ యొక్క ఒత్తిడి అనేది అధికంగా ఏర్పడి ఆ యొక్క పైప్ అనేది పగిలిపోయేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క చక్రాసులో బ్లాకేజెస్ ఉండడం వల్ల పైనుంచి వస్తున్న కాస్మిక్ ఎనర్జీ అనేది ఈ యొక్క చక్రాసులో బ్లాక్ ఏర్పడడం వల్ల అక్కడ మీకు లాగుతున్నట్లుగా, గుచ్చుతున్నట్లుగా, సెలుపుతున్నట్లుగా మీకు ఇటువంటి అనుభవం కలుగుతుంది. మీరు కొందరికి శరీరం అంతా కూడా ఈ యొక్క అనుభవం కలుగుతుంది. దానికి అర్థం మీ యొక్క శరీరంలో ఉండే 72,000 నాడుల్లో అధికంగా మిలినాలు ఉండడం వల్ల మీకు ఈ యొక్క అనుభవం అనేది ఎదురవుతుంది. మీ యొక్క 72,000 నాడుల్లో మీరు పూర్తిగా ఈ యొక్క బ్లాకేజెస్ని క్లియర్ చేసినట్లయితే, మిలినాల్ని క్లీన్ చేసినట్లయితే మీకు ఎటువంటి ఇబ్బంది అనేది రాదు. కాబట్టి దానికి సంబంధించిన సాధనా పద్ధతుల్ని మీరు ప్రాక్టీస్ చేయాలి. లేకపోతే మీ యొక్క శరీరంలోకి వస్తున్న ఈ యొక్క ఎనర్జీ అనేది ప్రతి ప్రదేశంలో స్ట్రక్ అయిపోతూ మిమ్మల్ని అధికంగా ఇబ్బందికి గురి చేయడం జరుగుతుంది. అలాగే మీ యొక్క శరీరంలోకి వస్తున్న ఈ యొక్క కాస్మిక్ ఎనర్జీ అనేది మీ యొక్క కింద స్థాయి చక్రాల్లోకి సక్రమంగా ప్రవహించదు. తద్వారా మీరు చాలా రకాల సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి మీకు వస్తుంది.
అందులో కొన్ని సమస్యలు ఏంటంటే మీ యొక్క శరీరం బాగా బలహీనంగా ఉండడం, మీరు ఏ ఒక్క పని చేయాలని మీకు అధికంగా ఇంట్రెస్ట్ లేకపోవడం, అలాగే మీకు వ్యాధి నిరోధక శక్తి అధికంగా లేకపోవడం, మీకు బాడీలో ఎనర్జీ ప్రవహిస్తున్నట్లుగా అనుభవం తెలుస్తూనే ఉంటుంది, కానీ అనేక రకాల అనారోగ్య సమస్యలకి మీరు గురవుతూనే ఉంటారు. అలాగే మనసులో అధికంగా ఆందోళన క్రియేట్ అవుతూ ఉంటుంది, సరిగ్గా రాత్రి వేళ నిద్ర అనేది పట్టదు, అలాగే ఆహారం అనేది సమయానికి తగినంత అరగదు, మలబద్ధకం అధికంగా ఉంటుంది. ఇలా రకరకాల సమస్యల్ని మీరు ఎదుర్కొంటారు. అలాగే మీరు ఏదైనా జాబ్ కానీ బిజినెస్ కానీ చేస్తూ ఉంటే అందులో మీకు రావలసిన అమౌంట్ అనేది దగ్గరికి వచ్చినట్లుగానే వచ్చి అవి మరలా మీకు రాకుండా వెళ్ళిపోతూ ఉంటాయి. మీరు అనుకున్న స్థాయిలో మీరు చేస్తున్న వర్క్లో రాణించలేకపోతారు. దానికి గల కారణం ఈ యొక్క ఎనర్జీ అనేది మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరం చక్రాలకి తగినంత మోతాదులో అందకపోవడం వల్లే. తద్వారా ఇటువంటి సమస్యల్ని మీరు ఎదుర్కోవడం జరుగుతుంది. కాబట్టి సాధకులారా, మీ యొక్క శరీరంలోనికి వస్తున్న ఈ యొక్క కాస్మిక్ ఎనర్జీ అనేది శరీరంలో ఉండే అన్ని చక్రాలకి సక్రమంగా ప్రవహించాలి. అలాగే మీరు ఏ స్థాయిలో అయితే ఆ యొక్క ఎనర్జీని తీసుకుంటున్నారో ఆ స్థాయి తగ్గ శక్తి అనేది మీలో ఉండాలి. ఆ యొక్క ఎనర్జీని తట్టుకోగలిగే స్థితిలో మీరు ఉండాలి. మీరు ఆ స్థితిలో లేనప్పుడు ఆ యొక్క ఎనర్జీని మీరు బయటికి పంపించాలి. అలా పంపించినప్పుడే మీ యొక్క జీవితంలో మీరు కావలసిన ప్రతి దాన్ని కూడా పొందడం జరుగుతుంది. ఉదాహరణకి మీరు అధికంగా ఫుడ్ తిన్నారనుకుందాం, దాని ద్వారా మీకు ఇబ్బంది కలుగుతుంది. అదే మీ యొక్క శరీరానికి కావాల్సినంత ఆహారం తింటే మీరు ఆ రోజంతా కూడా వర్క్ చేయగలుగుతారు. కానీ అధికంగా ఫుడ్ తిన్నప్పుడు మీకు అటువంటి స్థితి అనేది ఉండదు కదా, మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు కదా. అలాగే మీ యొక్క శరీరానికి కావలసిన కాస్మిక్ ఎనర్జీ కన్నా అధికంగా ఎనర్జీని మీరు పొందడం వల్ల మీరు ఇబ్బందిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి మీకు ఏర్పడుతుంది. అయితే ఇప్పుడు మన యొక్క శరీరంలోకి వస్తున్న ఈ యొక్క అధిక కాస్మిక్ ఎనర్జీని ఏ విధంగా బయటకు పంపించాలి, శరీరంలో ఉండే బ్లాకేజెస్ని ఏ విధంగా క్లియర్ చేయాలి, మనం సాధనలో ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలంటే ఏ విధమైన టెక్నిక్స్ని పాటించాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. చూడండి సాధకులారా, మీ యొక్క దగ్గరలో సముద్రం ఉన్నట్లయితే పౌర్ణమికి లేక అమావాస్యకి మీరు సముద్రం వద్దకు వెళ్ళి 25 నిమిషాల నుంచి 30 నిమిషాల పాటు సముద్ర స్నానం చేయండి. మీకు దగ్గరలో సముద్రం లేకపోతే, ఈ యొక్క అవకాశం మీకు లేకపోయినట్లయితే మీరు స్నానం చేసేటప్పుడు బకెట్లో ఇంత ఉప్పు వేసుకొని దానితో స్నానం చేసేందుకు ప్రయత్నం చేయండి. తద్వారా మీ యొక్క శరీరంలో ఉండే ఈ యొక్క అధిక ఎనర్జీ అనేది బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. అలాగే ఒక టబ్బు తీసుకోండి. టబ్బు తీసుకొని ఆ టబ్బు నిండా కాకుండా సగం వరకు టబ్బు నిండాలి. అందులో కాస్త ఉప్పు వేయండి. ఉప్పు వేసి ఉప్పు బాగా కలిపి మీ యొక్క 2 కాళ్ళు ఆ యొక్క నీటిలో పెట్టి మీ యొక్క శరీరంలో ఏదైతే ఎనర్జీ మిమ్మల్ని ఇబ్బంది పడుతుందో ఆ ఇబ్బంది పడుతున్న ఎనర్జీ అంతా కూడా ఈ యొక్క టబ్బులో ఉండే వాటర్లో వెళ్ళిపోతున్నట్లుగా భావన చేయండి. పూర్తిగా ఆ యొక్క ఎనర్జీ అనేది ఆ టబ్బులోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. తద్వారా మీ యొక్క బాడీ అనేది రిలీఫ్ అవ్వడం జరుగుతుంది. అలాగే కొందరికి చక్రాస్ బ్లాకేజ్ ఉండడం వల్ల ఈ ఎనర్జీ యొక్క ఇబ్బంది అధికంగా ఉంటుంది కదా, వారు ఏం చేయాలంటే సూర్య నమస్కారాలు ప్రాక్టీస్ చేయాలి. రోజు సూర్యుడిని చూసి సూర్య నమస్కారాలు ప్రాక్టీస్ చేయడం ద్వారా ఎక్కడెక్కడైతే చక్రాస్లో బ్లాకేజెస్ ఏర్పడ్డాయో ఆ బ్లాకేజెస్ అనేవి కొంతవరకు రిమూవ్ అవ్వడం జరుగుతుంది. అలా కాకుండా సంపూర్ణమైన ప్రయోజనాన్ని పొందాలంటే మీరు ఖచ్చితంగా క్రియాయోగ సాధన ప్రాక్టీస్ చేయాలి. క్రియాయోగ సాధనలో మీ యొక్క చక్రాస్లో ఎక్కడెక్కడైతే బ్లాకేజెస్ ఉన్నాయో పూర్తిగా ఆ యొక్క బ్లాకేజెస్ని రిమూవ్ చేయడం జరుగుతుంది. మీ 72,000 నాడుల్ని శుద్ధి చేయడం జరుగుతుంది. అలాగే మీ యొక్క శరీరంలో అధికంగా ప్రవహిస్తున్న కాస్మిక్ ఎనర్జీ ఎక్కడెక్కడ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుందో ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా మనం బయటికి తీసివేసే విధంగా ఒక సాధనని క్రియేట్ చేయడం జరిగింది. ఆ సాధన ద్వారా ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా మనం బయటికి తీసివేయడం జరుగుతుంది. తద్వారా మీ యొక్క శరీరంలో ఉండే అన్ని చక్రాస్కి ఎనర్జీ అనేది సమతుల్యంగా ప్రవహిస్తూ మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఆనందంగా ఆహ్లాదంగా సాధన చేసుకోగలుగుతారు. అలాగే ఈ యొక్క సాధన ద్వారా మీకు ఎదురైన అనేక రకాల ఇబ్బందులు, అంటే మీ బాడీలో ఎనర్జీ అధికంగా ప్రవహించడం, అక్కడక్కడ నొప్పులు రావడం, బాడీ మొత్తం ఊగిపోవడం, ఇలా రకరకాల ఇబ్బందులు ఫేస్ చేశారు కదా, అన్ని రకాల ఇబ్బందుల నుంచి పూర్తిగా బయటపడడం జరుగుతుంది. దానికి సంబంధించిన ప్రాణాయామ టెక్నిక్స్ని, అలాగే ఎక్సర్సైజెస్ని, అలాగే ధ్యానాన్ని మనకు క్రియాయోగ సాధనలో అందజేయడం జరిగింది. అలాగే కొన్ని క్లాసెస్ ద్వారా మిమ్మల్ని మీరు ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, సాధన ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి అనే సూక్ష్మమైన విషయాల్ని ఈ యొక్క క్రియాయోగ క్లాసెస్లో మీకు అందజేయడం జరిగింది. కాబట్టి క్రియాయోగ సాధన ద్వారా మీరు అన్ని రకాల ప్రయోజనాలను పొందడం జరుగుతుంది.
ఓకేనండి, ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఏవైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.